నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు నగరంలో ఈ నెల 12న మేమంతా సిద్దం సభ జరుగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలశీల రఘురాం తెలిపారు. 12వ తేదీ ఉదయం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచెర్ల, నల్లపాడు, చుట్టుకుంట సెంటర్, వీఐపీ రోడ్ మీదుగా ఏటుకూరు చేరుకుంటుందని చెప్పారు. అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడతారని తెలిపారు. రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్ బస చేస్తారని వెల్లడించారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. అడ్డగోలుగా అబద్దాలు చెప్పడంలో సీఎం జగన్ పీహెచ్డీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన చిరకాకానీలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లో 10 రూపాయలు వేసి 100 రూపాయలు లాగేయడం సీఎం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చినకాకానిలో స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చకు మేం సిద్దం, మీరు సిద్దమా అని వైసీపీకి సవాల్ చేశారు. 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానంను తిరిగి అమలు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దిక్కడికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుంది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000లో వస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఉంటే వారి షాపులు ఉంటే 10,000లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరి దృష్టి తీసుకొచ్చి మొదటి హామీ అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. 12వ తేదీన జిల్లాలో జరగనున్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను జయప్రదం చేయాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని కోరారు. చంద్రమౌళి నగర్లోని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో శాసనమండలి విప్ లేలా అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ యేసురత్నంతో కలిసి కిలారి రోసయ్య, విడుదల రజని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన సంక్షేమ అభివృద్ధిని చూసి మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పలేకపోతున్నారన్నారు. పేదరిక నిర్మూలనతో పాటు విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను జగన్ తెచ్చారన్నారు. 12వ తేదీన జరగనున్న బస్సు యాత్ర సిద్దం సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా బస్సు యాత్ర మొదలుపెట్టారో ఆ సందర్భంగా ఈరోజు రేపు 12వ తారీఖు గుంటూరు విచ్చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారో 40 సంవత్సరాల అనుభవం చెప్పిన నాయకుడు ఏం చెప్పుకున్నాడో కూడా అర్థం కావట్లేదు, ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతా ఉన్నాడు. కానీ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా పేదరిక నిర్మూలన ఏ విధంగా చేశాడో అందరూ కూడా చూశారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన గట్టి పునాదులు వేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడో మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేశాడు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పలు ప్రాంతాలలో పర్యటించారు.
42వ డివిజన్లోని ఎస్వీఎన్ కాలనీలోని పార్క్, అమరావతి రైతు బజార్, 43వ డివిజన్లోని విజయనగర్ పార్కును గల్లా మాధవి సందర్శించారు. అనంతరం వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొని పలు సమస్యలపై చర్చించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యానగర్లోని సాయిబాబా మందిరానికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మంచి సాటు పోతుంది. ఏదైనా చేసి తీరాలి అని నేను కానీ మా ఎంపీ గారు కానీ బలంగా భావించి అక్కడ ఆయన ఎన్నో రకాల సంస్థలను వదిలేసి మేము ఇక్కడ ఎంత నష్టపోతామో కూడా పక్కన పెట్టేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే చిన్నైనా పెద్దయినా కొత్త వాళ్ళని మీ అనుభవం, మీ విఘ్నత, మీ సూచనలు ముందుకు నడిపిస్తాయి ఎప్పుడు. కాబట్టి సదా మీ సూచనలు, మీ అనుభవం మాకు తోడై ఉంటే ఎట్టి పరిస్థితిలో చిన్నపిల్ల అయినా లేకపోతే అనుభవం లేని వాళ్ళమైనా మాకు ఈ అవకాశం వచ్చినందుకు, ఏదైనా చెయ్యాలి అని మేము ఇక్కడికి వచ్చినందుకు అది సాధ్యపడి తీరుతుంది అని నేను భావిస్తున్నాను. పోలింగ్ గురించి మాట్లాడారు. నిజంగానే పోలింగ్ అనేది జరగడం లేదు. చాలామంది ఇక్కడ వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు. బెంగళూరులో, హైదరాబాద్లో, పూణేలో సాఫ్ట్వేర్ రీత్యా చాలామంది అక్కడ ఉన్నారు. కరెక్ట్గా పోల్ చేసే టైంకి ఎవరు బాధ్యతగా వచ్చి ఓటేసి వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలో లేరు. ఎవరికి వాళ్ళకి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నుంచుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి నేనే మాట్లాడాలి, అది నా సొంత బాధ్యత అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అదేంటి రాష్ట్రంలో మనం ప్రతి ఒక్కళ్ళం మనిషి, ప్రతి ఒక్కళ్ళం బ్రతుకుతున్న ఈ రాష్ట్రంలో అది ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుంది కదా. ప్రతి ఒక్కరి బాధ్యత మనం కరెక్ట్ పర్సన్ని ఎంచుకోవడం అది ప్రతి ఒక్క ఇండివిజువల్ బాధ్యతే కదా. కేవలం నేను నుంచుంటున్నాను కాబట్టి ఈరోజు నేను మాత్రమే వచ్చి అందరినీ పలకరించాలా, వాళ్ళని ప్రమోట్ చేయడం అది ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. ఈ నెల 12వ తేదీన జరగనున్న ఇండియా కూటమి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కోరారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విజ్ఞాన మందిరంలో జరగనున్న సభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొంటారన్నారు. బీజేపీ నిరంకుశ ధోరణితో కేంద్ర సంస్థలను వినియోగించుకుని అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభం, నిత్యావసర ధరలు పెరిగిపోయి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. మణిపూర్ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలన్నా, రాజ్యాంగం అమలు కావాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఇప్పుడున్న టీడీపీ ఎంపీ అభ్యర్థికి 15 రోజుల రాజకీయ అనుభవం మాత్రమే ఉందని, అమెరికాలో సంపాదించిన డబ్బుతో రాజకీయం చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆలోచన చేస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమెరికా పోయి డబ్బులు సంపాదించుకొచ్చి 5,000 పెట్టుకుంటా, 6,000 పెట్టుకుంటా, నేను గెలుస్తా అని మనుషులందరూ అమ్ముడు పోయేవాళ్ళగా చూస్తున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి నేను గెలుస్తా అని వైసీపీ ఎంపీ క్యాండిడేట్ వస్తూ ఉన్నారు. చేతులు జోడించి ప్రజలను నమస్కరించి చెప్తున్నారు, అమరావతి రాజధాని సాధించబడాలి అంటే సిపిఐ కోటేయండి, ఇండియా కూటమి కోటేయండి. కానీ మేము డబ్బు ఇవ్వలేకపోయినా నిరంతరం ప్రజల సేవలో ఉంటామని విజ్ఞప్తి చేస్తూ, నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆనందపేటలోని బీజేపీ ఆరిఫ్ ఇంటి వద్ద డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ శనక్కాయల రాజకుమారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహమ్మద్ నజీర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ గౌడ్, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. భారతదేశ సంస్కృతి అనేటువంటి ఐకమత్యాన్ని నిరూపించేటువంటి విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అధికార పక్షం ఎటువంటి అభివృద్ధి చేయలేనటువంటి అధికార పక్షం కేవలం బీజేపీని ఒక బూచీగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ మైనారిటీల మనోభావాల్ని దెబ్బతీసి
ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. తప్పకుండా ఇటువంటి చౌకబారు విమర్శలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం మైనారిటీలకు కంచుకోటగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణతో పాటు వారి సిద్ధాంతాలను ఆచారాలను గౌరవించేటువంటి విధంగా కలిసిమెలిసి సోదర భావంతో వాళ్ళందరికీ కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం సోదరులకి వారు చేసిన మంచి పనులు ఎప్పటికీ మర్చిపోలేరు కనుక వాటిని గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీతోటి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నసీర్ అహ్మద్ గారిని ఆశీర్వదిస్తారని మేము కోరుతున్నాం. ముఖ్యంగా మేమంతా ఒకటే. గుంటూరు ఈస్ట్ మొత్తం ఇండియాకే ఒక చారిత్రాత్మకమైన ప్లేస్. ఎందుకంటే అటు హిందువులు ఇటు ముస్లింలు ఎక్కడ గొడవైనా సరే ఇక్కడ మాత్రం కలిసిమెలిసే ఉంటాం. మేమంతా ఒకటే అని నిరూపించడానికి ఈ ఎలక్షన్లో అందరం కలిసి ఎన్డీఏకి ఓటు వేసి గెలిపించి రేపు అభివృద్ధిలో గుంటూరు ఈస్ట్ మళ్ళీ దేశంలో ఫస్ట్గా ఉండేటట్టుగా మన ఏదైతే నగరాల్లో కొన్ని ఏరియాస్లో ఇప్పటికీ మరి 2 times ఎమ్మెల్యే అయినా సరే వాటర్ కూడా అందించలేకపోతున్నారు, రోడ్స్ వేయలేకపోతున్నారు. అలానే షాదీఖానా ఉంది, లాల్జాన్ బాషా షాదీఖానా. ప్రతి ముస్లిం పేద కుటుంబం అక్కడ షాదీ చేసుకోవాలనుకుంటారు, అది కూడా డెవలప్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఇఫ్తార్ విందు చేసుకున్నాం, చాలా బాగా అయింది. అందరు హిందువులు ముస్లిమ్స్ అందరం కలిసి భోజనం చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇట్లాగే ప్రతి పిల్లల్ని చూసినా యూత్ని చూసినా ఒక చాలా ఫ్యూచర్ గురించే ఆలోచిస్తున్నాం. గుంటూరు కూడా చాలా బాగా డెవలప్ అవ్వాలి, వన్ ఆఫ్ ద మంచి డెవలప్డ్ సిటీ, ఈక్వల్ టు హైదరాబాద్ కన్నా బెటర్గా ఉండాలని అందరూ విష్ చేస్తున్నారు. సో ఇది మన ఒక కూటమి వలన అవుతుంది. అందరూ జాగ్రత్తగా ఓట్లేసి ఈ కూటమిని ఎన్డీఏని గెలిపిస్తే ఇది సాధ్యమవుతుంది. సో అందరూ జాగ్రత్తగా ఓటేయండి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్లోని రోగులకు బ్రెడ్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా ఎగ్జిక్యూటివ్లు, సభ్యులు పాల్గొన్నారు. సంతోషం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం రావడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ హాస్పిటల్ వారికి, మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు శీఘ్రంగా ఆరోగ్యం చేకూరి క్షేమంగా ఇళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భగవంతుని ధన్యవాదాలు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఉగాది రోజున సంవత్సరం సందర్భంగా మానవతా తరఫున ఈరోజు ఫ్రూట్స్ జీజీహెచ్ హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. బెల్లంకొండ మండలం మన్నె సుల్తానాపాలెం, రామాంజనేయపురం గ్రామానికి చెందిన కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. గుంటూరు మంగళగిరి మధ్యన రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ట్రైన్ నెంబర్ 12077 చెన్నై సెంట్రల్ విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు న్యూ గుంటూరు రాకుండా తెనాలి నుంచి నేరుగా కృష్ణా కెనాల్ మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. అలాగే నెంబర్ 074664 విజయవాడ గుంటూరు ప్యాసింజర్ రైలును పైన పేర్కొన్న తేదీల్లో పూర్తిగా రద్దు చేశామన్నారు. నెంబర్ 07465 గుంటూరు విజయవాడ రైలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.